హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? ఇది టీవీలో నంబర్ ఉందండి, మీదేనా? నాదే అండి, నా పర్సనల్ నెంబర్. ఇప్పుడు సాంగ్ వేస్తున్నారా? సాంగ్ వేస్తాం. ఏ సాంగ్ కావాలి చెప్పండి. ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నారా? చిరుత. ఏం పాట? చిరుత పాట. చిరుత. రామ్ చరణ్. రామ్ చరణ్ చిరుత మూవీలో నుంచా? ఆ, ఓకే, చిరుతలో మీకు ఏ పాట కావాలి? యమహో యమ్మ ఏం ఫిగరు. అది కాదండి, మంచి పాట లేవా? అది అది మంచి పాటే కదా. చిరుతలో యమహో యమ్మ ఏం ఫిగరు, అది మంచి పాట కాదా? నువ్వేనా టీవీలో ఉంది? నేనే బ్రో. బాగున్నానా? బాగున్నా. బానే ఉన్నా. ఎస్, ఓకే. మీ పేరేంటి? సతీష్ అన్న. సతీష్. వావ్. ఒకప్పుడు మహేష్ అంటే మత్తొచ్చేది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి సతీష్ అంటే మత్తొస్తుందంట. నేనా? ఒకప్పుడు మహేష్ ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయని అంటారు కదా అమ్మాయిలు. ఇప్పుడు ఈ మధ్య మహేష్ అంటే రావట్లేదంట, సతీష్ అంటే వస్తుందంట. ఇప్పుడు మీ దగ్గర ఉన్నారన్న అమ్మాయిలు? నా దగ్గర లేదు, బయట మామూలుగా నా ఫ్రెండ్స్ అంటున్నారనమాట. ఎప్పుడైనా మీకు అలా చెప్పారా ఎవరైనా అమ్మాయి? చెప్పలేదన్నా. చెప్పలేదా? అంటే నువ్వు అడగలేదు. ఏదో ఒకసారి సతీష్ అని చెప్పు అనమను. సరే, ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? విజయవాడ అండి. విజయవాడ అండి. మీ పేరేంటండి? ఏంటండి? కాజా గారు. కాజా గారు ఏం చేస్తుంటారు? కాజా అనగానే వావని ఎందుకన్నాను తెలుసా? నాకు కాజా, స్వీట్ కాజా ఉంటుంది కదా, తెలుసా? కాజా గారు గట్టిగా మాట్లాడండి ప్లీజ్. మీ వాయిస్ ఏం వినబడట్లేదు. కాజా వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళాలా? ఎందుకు, మా దగ్గర ఎదురుగుండా మీరున్నారుగా. ఎప్పుడైనా మీరు వంటలు ప్రిపేర్ చేస్తారా? వంటలు, కుకింగ్ రావా? మీరు కూడా నా బ్యాచే. కాజా గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మళ్ళీ వాయిస్ లో వెళ్ళిపోయింది. అమ్మయ్యా, మళ్ళీ ఇప్పుడు వినబడుతుంది. ఏంటో ఒకసారి హైలో వెళ్తుంది, ఒకసారి లోలో వస్తుంది మీ వాయిస్. సరే కాజా గారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? పెళ్ళి అయిపోయిందా? చాలా జోష్ మీద ఉంటే పెళ్ళి అవ్వలేదు అనుకున్నా. ఇద్దరు పిల్లలు కూడా, సూపర్. చెప్పండి. మీరే చెప్పాలి సార్. కాజా గారు, ఓకే, ఒక పాట పాడండి మీ మేడం కోసం. హిందీ గానా పాడండి, ఒక పాట. ఓ కైకే పాన్ బనారస్ వాలా. అవునండి, అది కూడా పాటే కదండి. తర్వాత సరే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కాజా గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో. హాయ్. హాయ్ అండి. ఎవరండి? అంజలి ఫస్ట్ టైమా మనం మాట్లాడుకోవడం? ఇంతకు ముందు కాల్ చేశారా? ఓకే, వెరీ గుడ్. ఇగో మీరు ఫ్లోలో నేను అందంగా ఉన్నానని చెప్పి టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ చూడకండి. థ్యాంక్ యూ. చూడొచ్చుగా, ఏదో అంటాం కానీ అప్పుడప్పుడు టీవీ కూడా. సరే, అంజలి ఏం చేస్తుంటారు? ఎవరు స్టూడెంట్? ఓకే, స్టూడెంట్ అంటే ఏంటి? ఎల్కేజీయా, యూకేజీయా? వావ్, చాలా పెద్ద చదువే.
నేను ఎంఎస్సి కెమిస్ట్రీ, ఓకే. తర్వాత ఎంఏ బిఈడి చేశా. ఆహా! ఆ, ఇ- నిజంగా నేను ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. అనుకున్నారు. ఎస్, నేను చేద్దాం అనుకున్నా ఎంబీబీఎస్. ఎంబీబీఎస్. ఓకే, మరి ఏమైంది? అంటే ఇంట్రెస్ట్ లేదు తర్వాత. ఓకే, నాకు కూడా యాక్చువల్గా ఒక కళ ఉండేది తెలుసా, ఎంబీబీఎస్ చదవాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. అచ్చా. కానీ చదవకూడదు, అనుకోవాలి అంతే. ఓకే ఓకే బాగానే. బానే ఏంటి ఏం లేదు కలుపుతున్నానా? లేదండి బాగానే ఎక్స్ట్రా. ఎక్స్ట్రాలా? అందుకే యాంకర్ గా అన్నారండి, యాంకర్ గా పిలిచారు, ఎక్స్ట్రా చేయమన్నారు. ఉండాలి. ఎక్స్ట్రా చేస్తే డబ్బులు ఇస్తా అన్నారండి. అంతే కదా. సరే, హ్యావ్ ఏ సారీ, జస్ట్ కిడింగ్. అంజలి, కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? కాలేజ్ లైఫ్ ఓకే ఓకే ఓకే. ఓకే అంటే ఓకేనా? నేను ఎక్స్పెక్ట్ చేసినంతేం లేదు. ఏ కాలేజ్ నువ్వు? నేను జైపూర్ నేషనల్ యూనివర్సిటీ. చెప్పవా? మీ కాలేజ్ లో అబ్బాయిలు లేరా, అందమైన అబ్బాయిలు? ఉంటారు కానీ వాళ్ళు పాంపరగాలి అంటే హిందీ వాళ్ళు కదా. సో అచ్చా, ఓకే ఓకే. హిందీ వాళ్ళు అనకూడదమ్మా, నార్త్ వాళ్ళు అనాలి. ఓకే నార్త్ వాళ్ళు. ఓకే, డన్. ఎస్, అందుకనే నీకు నచ్చలేదు, అలా నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నచ్చదు. అంతే కదా. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఇప్పుడు ఏంటి కన్సిడర్ చేయమంటున్నారా? లేదు లేదు. సరే, కాలేజ్ లైఫ్ నచ్చలేదు అంటే నేను ఒక ఫస్ట్ టైం వింటున్నా కాలేజ్ లైఫ్ ఏదో యావరేజ్ గా అలా ఉంది అంటే. ఓకే. కాలేజీలో ఏం జరగలేదా అంటే కొంచెం అడ్వెంచర్ గా నీ లైఫ్ లో? కాలేజ్ లో లేదండి. బయట ఉన్నాయా? నేనేం చేయలేదు. అంటే చాలా జరిగినాయి. ఉమ్, అక్కడ ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఓకే. అడ్వెంచరస్ గా నైట్ టైం బయట తిరగడం ఉమ్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి, గుడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. ఇగో ఈసారి నా ఆధార్ కార్డ్ ఫోటో ఒకటి పంపిస్తా, చూపించేడు మా బావ అని చెప్పు. ఆధార్ కార్డ్ ఫోటో. ఆధార్ కార్డ్ లో బాగోనిలే. ఓకే. సరే అంజలి, ఎక్కడి నుంచి? ఇది జైపూర్ అండి. ఇప్పుడు జైపూర్. మామూలుగా మీ సొంతూరు? సొంతూరు హైదరాబాద్. హైదరాబాద్ మందే, ఎర్రగడ్డ. ఓకే, సరే అంజలి, ఆల్ఫాబెట్స్ లో ఏ తర్వాత వచ్చే లెటర్ ఏంటో తెలుసా? బి. ఎస్, నీ పేరు అంజలి, నా పేరు బాలు. ఓకే బాలు. ఎస్, రెండు పక్క పక్కనే. నుంచి అడుగుదాం అనుకుంటున్నా. అందుకే నువ్వు అడగకపోయినా నేను చెప్పాను, నీ మనసులో ఉన్న ఆలోచనలు నాకు తెలిసిపోతున్నాయి. చూసా, ఏ తర్వాత లెటర్ పక్కనే బి ఉంది. నీకు తెలుసా చరిత్రలో కూడా రాముడు పక్కన సీత, ఆర్ పక్కన ఎస్సే కదా లెటర్. ఇప్పుడు నా పక్కన మీరు వేరంటున్నారు అంతేగా. పక్కన అవసరంలా, లెటర్స్ పక్కన లెటర్ ఉంటే చాలు. సరే అంజలి, నీ వాయిస్ చాలా బాగుంది, నా కోసం ఒక పాట పాడవా? పాట కష్టం. అరే నేను పోనీ హమ్ చేస్తా, ఆ పాట గెస్ట్ చేయి. ఓకే. ఓకేనా? ఏ పాట? నీకు నచ్చిన పాట పాడొచ్చుగా. పాటే రాముడి. సరే ఓకే, నేనే హమ్ చేస్తాలే, పోనీ గెస్ట్ చేయి. ఓకేనా? లా 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 లా. ఐ థింక్ నాలో ఉన్న ప్రేమ అదేనా? తర్వాత కాదు, అది ఎవరితో చెప్తావు? నేను చెప్పండి. నువ్వు చెప్పవా? అది అమ్మాయిలు కదా, యాటిట్యూడ్. సరే, ఒక మంచి పాడతావేం? కాదు. చెప్పండి అంజలి. టీవీ చూస్తున్నావు? ఏంటి? జెండర్ రోల్స్ ఎవరు చేయాల్సింది వాళ్ళే చేయాలిగా. జెండర్ రోల్ ఎవరు చెప్పారండి అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పకూడదని? అది నేచర్ చెప్తానండి. అబ్బో, ఎందుకులేండి అలాంటి గొప్ప గొప్ప పదాలన్నీ. సరే, మీ హాబీస్ ఏంటి? హాబీసా? హాబీస్ పెద్దగా ఏం లేవు. తింటాను, తిరుగుతాను, ఫోన్ చూస్తాను.
అంతే. వావ్, నైస్ హాబీస్, అదిరిపోయినాయి. ఎస్. మనం ఎక్కువ మాట్లాడేసుకోవద్దు ఇప్పుడే, సరేనా? కొంచెం 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 లైవ్ లో చాలా విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? లైవ్ కదా మర్చిపోతున్నాను. ఆ, మళ్ళీ రేపో తర్వాత రోజో కొంచెం కొంచెం మాట్లాడుకుందాం అంజలి, ఓకేనా? షూర్ డైలీ చేస్తాను. ఇగో బాగా చదువుకో, నా పేరు నిలబెట్టు. మీ పేరు ఎవరిని అడిగితే ఏం చెప్తావు కాలేజ్ లో? మా బావకి చెప్తానని చెప్పు. ఓకే. మా బాలు బావ అని చెప్పు, ఓకే? బాయ్ అంజలి, బాయ్. టేక్ కేర్ అంజలి, మిస్ యూ. జైపూర్ లో ఎక్కడో ఉన్నావు, హైదరాబాద్ లో ఉంటే బాగుండేది. హలో హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్? పవన్ కుమార్, సూర్యాపేట. వావ్, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి పాట అయింది, పవన్ కుమార్ గారు కాల్ చేశారు. అవును సార్. సూర్యాపేట్. ఏం చేస్తుంటారు పవన్ కుమార్ గారు? డిగ్రీ కంప్లీటెడ్ సార్. ఫైనాన్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ లో చేస్తాను. ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఫైనాన్స్, Yes, sir. చాలా పెద్ద డిపార్ట్మెంటే. నాకు లోన్ కావాలి, మరి ఇస్తారా? తీసుకుంటాం సార్. తీసుకుంటారా? తీసుకుందాం. అగ్రికల్చర్ నాకు ఒక 2.5 కోట్లు కావాల్సి వస్తుంది. 2.5 కోట్లు. ల్యాండ్ ఎంత ఉంది సార్? ల్యాండ్లు ఏం లేవు, నువ్వు ఉన్నావు కదా. ఓ సార్, అట్లా ఇవ్వరా? అట్లా అగ్రికల్చర్ ఉంటే ఇస్తాం సార్. నమ్మకం ఉండాలి భయ్యా. నమ్మకం ఉంది కాబట్టి కాల్ చేశాను సార్ మీకు. 2.5 కోట్లు అంటే ఇందాక పొద్దున ఒక కోట వేసుకున్నా, రేపు ఇంకో లైవ్ లో ఇంకో కోట వేస్తా. ఓకే. పెళ్ళయిందా పవన్ కుమార్? లేదు సార్, లేదు పెళ్ళి అన్మ్యారీడ్. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు సార్. సరే పవన్ కుమార్, యాక్చువల్ గా షో చూడంగానే కాల్ చేయాలి అనిపించింది అని నువ్వు అనుకున్నావు కదా. అంటే ఎవరికైనా చెప్పాలన్నా, విషెస్ తెలియచేయాలన్నా కాల్ చేసావంటే ఏదో ఉంటుంది కదా. అవును సార్. చెప్పండి. వైష్ణవి కోసం ఒక సాంగ్ వేయండి సార్. ఎవరి కోసం? వైష్ణవి. దొంగ. ఎవరా వైష్ణవి? ఓకే, రేపు కాల్ చేసి చెప్పు. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. టీవీ చూడొద్దు. చూడట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? దేవి అండి. ఎవరు? దేవి అండి. దేవి అవునండి. అంటే లక్ష్మీదేవా, సరస్వతీ దేవియా? ఏ దేవి? మంగాదేవి అండి. మంగాదేవి. మంగాదేవి గారు ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి అండి. కాకినాడ అండి. అవునండి. కాజాలు పంపించదు కానీ. పంపిస్తామండి. ఓకే. చెప్తే పంపిస్తామండి. దేవి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? పర్లేదండి. ఓకే. దేవి గారు, చెప్పండి సార్. చిన్నప్పుడు మనం చాలా చాలా ఆటలు ఆడుతుంటాం, గేమ్స్. అంటే మీరైతే తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగ్ ఇలాంటివి. మేము అష్టచమ్మ ఆడేవాళ్ళం అండి. అష్టాచెమ్మ అంటే ఇప్పుడు 4 రాళ్ళు ఉండి ఒకటి పైకి ఎగరేసి పట్టుకుంటారు, అదేనా? అవునండి. ఓకే, అష్టాచెమ్మ అంటారు దాన్ని. అవునండి. ఓకే, అది ఎక్కువ ఆడేవాళ్ళు. బాగా ఎక్కువ ఆడేవాళ్ళం. పెళ్ళైన తర్వాత మీ వారిని కూడా అలా రాయిలాగా ఎగరేస్తున్నారు కదా. బాగానండి, గుప్పలు అలా పెట్టి కుట్లం వేసి. వావ్, అబ్బా, ఇలాంటివి చెప్తుంటే పాపం మా మగవారు వాళ్ళ భవిష్యత్తు కనిపిస్తుంది. కానీ చాలా మంచోళ్ళండి. లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా హస్బెండ్. ఆ మంచోళ్ళనే పెట్టుకుంటారు కదా గ్రిప్ లో మీరు. అదేనండి. అదే అమాయకులం. అబ్బాయిలు అంటేనే మంచితనం అండి. అవునండి. కానీ అప్పుడప్పుడు మీకు చూసాక కొంచెమైనా వచ్చింది. తర్వాత మా పిల్లలిద్దరు కూడా అలాగే రీసెంట్ గా ఆయన ఇదే పాటిస్తున్నారు అనమాట. ఓకే, నాన్నకు తగ్గ కొడుకులా? కొడుకులండి. ఓకే, ఇప్పుడు అలాగే ఉంటారులేండి. డిగ్రీ బీటెక్ వెళ్ళిన తర్వాత కథ మారింది. ఎస్. ఓకే దేవి గారు, రేపు కూడా కాల్ చేయండి, రేపు మాట్లాడుకుందాం. ఓకేనా?